హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ఏజెంట్. ఈ మూవీ నుంచి మరొక వీడియో సాంగ్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ వైల్డ్ సాలా. ఈ సాంగ్లో ఉర్వశి రౌటేలా అండ్ అఖిల్ అయితే కనబడబోతున్నారు. సో ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి ఇప్పుడు టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. అండ్ అలానే ఇప్పుడు ఈవెంట్ కూడా జరుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏకే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. నెంబర్ 2, ధనుష్ ఫిలిం క్యాప్టెన్ మిల్లర్. ఈ మూవీలో మరొక హాలీవుడ్ యాక్టర్ కూడా కనబడబోతున్నారు. తిను ఆల్రెడీ RRR మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ నెంబర్ 3, విరూపాక్ష. ఈ మూవీకి ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 12 CR వచ్చిన విషయం తెలిసిందే. సో సెకండ్ డే వచ్చేసి దానికన్నా రెట్టింపుకి అయితే వచ్చింది. 16+ CR వరకు అయితే వచ్చింది. టోటల్ ఫస్ట్ డే సెకండ్ డే కలుపుకున్నట్టయితే 28+ CR వరకు ఈ మూవీకి 2 డేస్కి అయితే గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చింది. సో థర్డ్ డే అనేది ఇంకా రన్ అవుతుంది. సండే కదా, ఇంకా ఎక్కువ అయితే రావచ్చు. ఒక 20+ అయితే థర్డ్ డే అయితే వేసుకోవచ్చు. సో టోటల్గా ఎంత వస్తుందో అనేది చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 4, విశాల్ 34 నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి హరి అండ్ ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి జీ స్టూడియోస్. ఇది ఒక బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో షూటింగ్ వర్క్ అనేది త్వరలోనే బిగిన్ కానుంది. నెక్స్ట్ నెంబర్ 5, ఏజెంట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది వరంగల్ అయితే జరుగుతుంది కదా. వరంగల్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్లో మరొక ప్రమోషన్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్కి వచ్చేసి రామ్ చరణ్ గారిని చీఫ్ గెస్ట్గా అయితే పిలవబోతున్నారంట. సో ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. బట్ రామ్ చరణ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఈవెంట్ డేట్ రాగానే మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో రామ్ చరణ్ గారు వస్తున్నారా రావట్లేదా అనేది. నెక్స్ట్ నెంబర్ 6, అయలాన్. స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇది ఒక అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ పాన్ ఇండియా ఫిలింలో వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ CG షార్ట్స్ అలానే 4500+ VFX షార్ట్స్ అయితే యూస్ చేయడం అయితే జరిగిందంట. అది కూడా ఓన్లీ ఏలియన్ క్యారెక్టర్ కోసం. సో ప్రొడక్షన్ వారు బెస్ట్ అవుట్పుట్ని మన ముందుకు తీసుకురావాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. బెస్ట్ VFX అయితే మనం ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో టుమారో వచ్చేసి ప్రొడక్షన్ వారు ఒక అప్డేట్ని అయితే రివీల్ చేయబోతున్నారు. మార్నింగ్ 11 AM అప్డేట్ అయితే రివీల్ అవుతుంది. సో రివీల్ అవగానే మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 7, కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఈ మూవీకి ఫస్ట్ డే 15+ CR వచ్చిన విషయం తెలిసిందే. సెకండ్ డే సాటర్డే రోజు వచ్చేసి 25+ CR వరకు వచ్చింది. ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే కలుపుకొని చూసుకున్నట్టయితే టోటల్గా 41+ CR వరకు ఈ మూవీకి 2 డేస్కి గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చింది. ఇంకా థర్డ్ డే అయితే ఉంది కదా, సండే రోజు. సో సండే రోజు ఎంత వస్తుందో చూడాలి మరి. నెక్స్ట్ నెంబర్ 8, హీరో అజయ్ దేవ్గన్ అండ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇలా కాంబోలో సింగం సిరీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో వస్తున్న థర్డ్ పార్ట్ అనేది ఈ ఇయర్ బిగిన్ చేయబోతున్నారు. ఇప్పటి నుంచే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ 2024 ఇయర్ August 15కి ఈ మూవీని బిగ్ స్క్రీన్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఫైనల్ కట్ రన్ టైం అయితే రివీల్ అయింది. 2 hours 29 minutes ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. సో ప్రీవియస్ పార్ట్స్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రాంచైజీలో ఇదే లాంగెస్ట్ ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 10, డంజియన్స్ అండ్ డ్రాగన్స్ హానర్ అమాంగ్ థీవ్స్. బుక్ మై షో వారు వచ్చేసి ఆల్ వర్షన్స్ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు. మే 3rd వీక్లో ఆల్ డబ్బుడ్ వర్షన్స్ని బుక్ మై షో వారు ప్రీమియర్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వీడియో ఆన్ డిమాండ్ ఇంగ్లీష్ వర్షన్ ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్తున్నాను కదా. మే 16కి మనకి ఇంగ్లీష్ వర్షన్ అనేది ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. సో ఇలా రిలీజ్ చేసినప్పుడు బుక్ మై షో వారు అదే డేట్కి డబ్బుడ్ వర్షన్స్ కూడా ప్రీమియర్ అయితే చేసేవచ్చు. సో ఒకవేళ కాకపోతే మనకి ఒక 2 or 3 డేస్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ఏదేమైనా మనకి మే 3rd వీక్లో బుక్ మై షోలో ఆల్ వర్షన్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 7.6/10 అయితే ఇవ్వడింది. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ అయితే వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 11, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి లీడర్లో వస్తున్న మూవీ బేబీ. ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ వారు 7+ CR వరకు పెట్టి కొన్నారంట. ఇప్పుడు ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారు కూడా బ్యాక్ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, అవతార్ ద వే ఆఫ్ వాటర్. సో దీని గురించి ఎంత వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. డబ్బుడ్ వర్షన్స్లో మీరు చూడాలని చెప్పేసి
యాక్చువల్గా ఈ మంత్లో సెకండ్ హాఫ్లో ప్రీమియర్ చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో ఈ మంత్లో కూడా మనకి అవతార్ 2 అనేది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రావడం లేదు. ఇంకెప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే మే మంత్లో రిలీజ్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. సో మే మంత్లో కన్ఫామ్గా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆల్ వర్షన్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఎగ్జాక్ట్ డేట్ రానివ్వండి, మీకు షార్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more